ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. కవితని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలన్న ఈడీ అభ్యర్థనని రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9 వరకు ఈ జ్యుడిషియల్ కస్టడీ ఉండబోతోంది. కస్టడీలో ఉండబోతున్నారు కవిత. అయితే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉండబోతున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరపనున్నది. రౌస్ అవెన్యూ కోర్టు కవిత కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని, లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితుల్ని ప్రశ్నించాల్సి ఉందని కోర్టు దృష్టికి ఈడీ తీసుకొచ్చింది. వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరిన నేపథ్యంలో న్యాయవాది విక్రమ్ చౌదరి కవిత రెగ్యులర్ బెయిల్ అలాగే మధ్యంతర బెయిల్ పై వాదనలు వినిపించారు. తమకు సమయం కావాలని కోర్టుని ఈడీ కోరింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలుకి పంపించబోతున్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీకి పంపాలన్న ఈడీ అభ్యర్థనని రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండబోతున్నారు కవిత. జ్యుడిషియల్ కస్టడీ కొనసాగబోతోంది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉండనున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరపబోతోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్, అలాగే ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కళ్యాణ్, ఎలా చూడాలంటారు ఈ జ్యుడిషియల్ కస్టడీ? ధనలక్ష్మి, ఖచ్చితంగా అనుకున్నట్టే జరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ నిందితునికి కూడా ఇమీడియట్ బెయిల్ ఇవ్వలేదు. ముందుగా విచారణ జరిపారు, ఆ తర్వాత తిహార్ జైలుకు పంపించారు. తిహార్ జైల్లోనే నిందితులంతా కూడా ఉన్నారు. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. కవితను కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్, ఈడీ అభ్యర్థన మేరకు జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టు ఇచ్చింది. ఆమె తన కుమారుడి ఎగ్జామ్స్ ఉన్నాయి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరినా కూడా కోర్టు అంగీకరించలేదు. మొత్తానికి 14 డేస్ ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతుంది. 14 రోజుల పాటు కూడా ఆమె తిహార్ జైల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక కేజ్రీవాల్ విచారణ అనేది, ఈడీ విచారణ అనేది కొనసాగుతుంది. ఎల్లుండి వరకు కూడా కేజ్రీవాల్ని విచారించబోతుంది ఈడీ. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీలో మన ప్రతినిధి గోపి ఉన్నారు. ఈ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని దగ్గరుండి చూస్తున్న గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, అసలు ఏం జరిగింది ఈరోజు కోర్టు ప్రొసీడింగ్లో? ఎందుకంటే ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ కోరింది, కవిత విచారణకు సహకరించట్లేదని కోర్టు ముందు పెట్టింది. కవిత మాత్రం తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ పెట్టుకుంది. ఆ పిటిషన్ను ఏప్రిల్ 1కి వాయిదా వేసి కవితను రిమాండ్ తిహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినట్లు కనిపిస్తుంది. తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో ఏ నిందితులకు కూడా ఇమ్మీడియట్ బెయిల్ అనేది లభించలేదు కదా? ఎస్ కళ్యాణ్, తీహార్ జైలుకు వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. 10 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను ప్రశ్నించడం జరిగింది. ఈ రోజుతో కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. జ్యుడిషియల్ కస్టడీకి కవితను అడగడం జరిగింది. సో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకి పంపించబోతున్నారు కవితని. నెక్స్ట్ హీరింగ్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించడం జరిగింది. అలాగే ఏప్రిల్ 9వ తేదీకి ఈ తదుపరి విచారణను వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ 9వ తేదీన కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తదుపరి మళ్ళీ ఈ జేసీ ఎక్స్టెన్షన్ అనేది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మధ్యంతర బెయిల్కి సంబంధించి ఇటు కవిత తరపు న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకోలేదు. కవిత చిన్న కుమారుడికి ఇటు నెక్స్ట్ ఏప్రిల్ 16 వరకు పరీక్షలు ఉన్నాయి. సో బెయిల్ ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ వద్దు, తీహార్ జైలుకి వద్దు, సో ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కోరారు. సో అభ్యర్థనని నిరాకరిస్తూ, ఎందుకంటే ట్రయల్ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా ఈరోజు కళ్యాణ్, ముఖ్యంగా మన దగ్గర ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా కోర్టుకి ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కవిత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. సో ప్రస్తుతం 15 రోజుల కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరారు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ద అరెస్ట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ దెర్ ఈజ్ ఎవ్రీ likelihood the arrestee will be influence witnesses and tamper with the evidence if released.
ఇన్ఫ్లుయెన్స్డ్ ఇట్ మే హ్యాంపర్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్. ముఖ్యంగా ఆధారాల్ని హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ముఖ్యంగా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి, అలాగే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయగల వ్యక్తి. సో ఆమెని బయట విడుదల చేయొద్దు, ఈ జ్యుడిషియల్ కస్టడీ తీహార్ జైలుకి పంపించాలి అని చెప్పి ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో 5వ పేజీలో పేర్కొనడం జరిగింది కళ్యాణ్. సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది, కొంతమంది నిందితుల్ని ప్రశ్నించాల్సి ఉంది అని చెప్పి కూడా ముఖ్యంగా ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19(2) ప్రకారం ఆమెను ప్రశ్నించడం జరిగింది. సో ఆవిడ ఏం ప్రశ్నించారో మాకు కూడా తెలపాలని చెప్పి కవిత తరపు న్యాయవాది కోరడం జరిగింది. మీరు ఒక అప్లికేషన్ ఫైల్ చేసి అది కూడా ఇస్తామని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం నేను మీకు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఏదైతే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి మెన్షన్ చేశారో సో దానికి సంబంధించిన విషయాలను ముఖ్యంగా మనకు ఈ జ్యుడిషియల్ రిమాండ్ కాపీలో చూడొచ్చు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి. అలాగే హైలీ ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్, దర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ ద అరెస్టీ విల్ బి ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెసెస్, ఎవరైతే సాక్షుల్ని ప్రభావితం చేయగలరు, అలాగే సాక్ష్యాధారాన్ని ట్యాంపర్ చేయగలరు, ఎవిడెన్స్ని. సో విడుదల చేస్తే ఆవిడ బయటకు వస్తే ఆధారాలు ముఖ్యంగా ప్రభావితం అవుతాయి, సాక్షులు ప్రభావితం అవుతారు. సో ఆవిడ్ని విడుదల చేయొద్దు అని చెప్పి ఈ ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే ఈడీ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ కవితకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. సో ఏప్రిల్ 9వ తేదీ ఉగాది ఆ రోజు. సో ఆ రోజు మళ్ళీ కోర్టు ముందుకు కవితను ప్రొడ్యూస్ చేయడం జ్యుడిషియల్ రిమాండ్ విధించారో కనిపిస్తుంది. అయితే ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ మళ్ళీ విచారణకు రానుంది. ఆ సందర్భంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒకటి. రెండవది, లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో నిందితులు ఎవరికి కూడా ఇప్పటి వరకు కోర్టు ముందు మొదటిసారి హాజరైనప్పుడు బెయిల్ ఎప్పుడు కూడా రాలేదు, కవితకు కూడా రాలేదు. రేపు కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? ఎస్, కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన లిస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వెంటనే ఈ రోజే మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోరారు. కానీ ఇప్పటికిప్పుడు ముఖ్యంగా ఈడీ వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈడీ కవితకు సంబంధించిన బెయిల్ అప్లికేషన్ పైన కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈడీకి 1 వీక్ సమయం ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 1కి తదుపరి లిస్ట్ చేయడం జరిగింది. సో ఈడీ అప్పుడు మధ్యంతర బెయిల్ని వ్యతిరేకిస్తున్నామా లేక మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తుందా అనేది మనకు ఆ రోజు స్పష్టత రాబోతోంది. అయితే ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ఎవరికి కూడా ఇంట్రిమ్ బెయిల్స్ అంత త్వరగా రాలేదు. కొంతమంది నిందితులు ఎవరైతే అప్రూవల్గా మారారో, అలాగే కేసు దర్యాప్తుకు సహకరించారో వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన అనారోగ్య కారణాల రీత్యా కొంతమందికి ఇంట్రిమ్ బెయిల్స్ అనేవి లభించడం జరిగింది. అది కూడా ట్రయల్ కోర్టు స్థాయిలో లభించలేదు. హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు స్థాయిలో మధ్యంతర బెయిల్స్ అనేవి రావడం జరిగింది. శరత్ చంద్రారెడ్డికి వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు కానీ, అలాగే అమ్మమ్మ సంబంధించిన అనారోగ్యం కారణంగా కానీ, అలాగే మాగుంట రాఘవ సతీమణికి అనారోగ్యం కారణంగా ఉన్నప్పుడు, ఈ విధంగా వాళ్ళ బంధువులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, కుటుంబ పరిస్థితులు బాగాలేనప్పుడు ఇటీవల చూసాం అభిషేక్ బోయిన్పల్లి భార్యకి వైద్య చికిత్స నిమిత్తం సుప్రీంకోర్టు 4 వారాల ఇంట్రిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఉన్నత స్థాయి కోర్టులో అనేక రోజుల తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కీలక దశకు చేరుకున్న తర్వాత, కీలక నిందితులంతా అరెస్ట్ అయిన తర్వాత 14-15 నెలల తర్వాత అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ రావడం జరిగింది. సో కవిత కేసు విషయంలో మధ్యంతర బెయిల్ సంబంధించి ఏప్రిల్ 1న విచారణ జరగబోతోంది. సో ఇప్పటికే ఈరోజు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన కాపీలో జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి దాఖలు చేసిన అప్లికేషన్లో కవిత హైలీ ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్, ఆవిడ ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరు, సాక్షుల్ని అలాగే ఆధారాలని ట్యాంపర్ చేయగల వ్యక్తి అని పేర్కొనడం జరిగింది. సో అందులో భాగంగానే వాటిని పరిగణలోకి తీసుకునే కోర్టు కవితకి ఇటు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. సో నెక్స్ట్ ముఖ్యంగా కవిత బెయిల్ పైన ఇప్పటికే ఈడీకి సంబంధించి ఈరోజు విచారణ సందర్భంగా ఈడీకి సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి సో కవిత బెయిల్ అప్లికేషన్ని ఇప్పటికే లిస్ట్ చేశారు. కాబట్టి సో ఈడీ ఏం చెప్పబోతోంది, కవితకు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది ఇప్పటికే ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్ అని చెప్పి ఈ రోజే పేర్కొన్నారు. ఈ రోజే ఎటువంటి రిలీఫ్ ఇవ్వద్దు, ఆమెని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కోరారు. కాబట్టి సో నెక్స్ట్ హీరింగ్లో కూడా ఇదే రకమైన వాదనను ఈడీ ట్రయల్ కోర్టు ముందు కనబర్చే అవకాశం ఉంది. ఒక సుదీర్ఘమైన లీగల్ బ్యాటిల్ కవిత చేయాల్సి ఉంది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఇప్పటికే ముఖ్యంగా కేజ్రీవాల్ కూడా చూసాం, కేజ్రీవాల్ కూడా
ట్రయల్ కోర్టు ఆర్డర్ పైన హైకోర్టును ఆశ్రయించారు, అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. కానీ హోలీ సెలవుల సందర్భంగా అత్యవసర విచారణ జరపలేదు. 27వ తేదీన ఇటు హైకోర్టులో ఈడీ ముఖ్యంగా అరెస్ట్ అలాగే ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఏదైతే ఈడీ కస్టడీకి అనుమతిస్తూ 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఇచ్చారు, దానిపైన హైకోర్టులో కేజ్రీవాల్ పోరాడబోతున్నారు. సో నెక్స్ట్ కవిత కూడా ట్రయల్ కోర్టులో ఒకవేళ ఊరట లభించకపోతే కనుక నెక్స్ట్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసులో వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు కవిత. నన్ను కొన్ని రోజులు అరెస్ట్ చేయొచ్చు, ముఖ్యంగా అది తాత్కాలికం మాత్రమే, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని చెప్పి కూడా కవిత మాట్లాడడం జరిగింది. న్యాయమూర్తి అనుమతితో కవిత కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిశారు. చాలా నవ్వుతూనే కుటుంబ సభ్యులందరినీ కూడా కవిత పలకరించడం జరిగింది. సో ఎక్కడా కూడా ఆమె ముఖంలో భయం కానీ ఆందోళన కానీ కనిపించలేదు. సో ఖచ్చితంగా లీగల్ గా తాను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కవిత చేసిన పొలిటికల్ కామెంట్స్ లో